నేను ఆ రోజున సడన్గా అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటోడికి వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. బ్రదర్ మీరు జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్త, మాకు భయంగా ఉంది, ఏం చేస్తారని అని ఆ కొవ్వొత్తులు వెలిగించిన తర్వాత నాతో ఫోటో తీయించుకుని ఏడుస్తున్నాను. సరే నేను అక్కడ ఎందుకు వెళ్ళానంటే, ఇక్కడికి బాడీ తీసుకొచ్చారు, ఇక్కడికి రోడ్డు నుంచి బాడీ తీసుకొచ్చారా, వెనక నుంచి బాడీ తీసుకొచ్చారా, వెనక నుంచి బాడీ తీసుకురావడానికి ఆస్కారం ఉందా అని చెప్పి వెళ్ళాను. పక్కాగా వెనక నుంచి బాడీ తీసుకురావచ్చు. ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే, కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి ప్రకృతి వేదిక మధ్యలో ఎక్కడి నుంచైనా ఏ కారణాన్నా దింపచ్చు. దింపి ఎక్కడైతే ప్రవీణ్ పగడాల బాడీ మనకి దొరికిందో దాని మీద మోటార్ సైకిల్ పెట్టి వెళ్ళిపోయారో దుండగులు, అక్కడ వరకు బాడీని చాలా ఈజీగా చేర్చచ్చు. అక్కడ నేను కనుగొన్నది ఏంటంటే, ఒక మంటేసినట్టుగా ఒకటి ఉంది, ఒక బీరు బాటిల్ ఉంది అక్కడ. దాని తర్వాత బాడీని పడుకోబెట్టడానికి ఒక గోని సంచి లాంటిది ఉంది. ఎన్ని వీడియో తీశాను, వీడియో మీకు పంపిస్తాను. చూసిన తర్వాత ఇంకా అనుమానం ఎక్కువైంది. చాలా ఈజీగా వెనక నుంచి తీసుకురావచ్చు, వెనక నుంచి బాడీని పెట్టచ్చు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది నేను ఎందుకన్నా మంచిదని మొన్న వెళ్ళి చూసినప్పుడు ఆ సీన్ కనపడింది. ఇది ఖచ్చితంగా నేను ఎందువలనంటే, మొదటి నుంచి నేను చెప్తున్నాను ఇది హత్య అని. దానికి తార్కాణంగానే ఇక్కడ జరిగిన వెంటనే అక్కడ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం, దాని తర్వాత ఆయన ల్యాప్టాప్ని పెట్టుకెళ్ళిపోవడం, ఐప్యాడ్ని పెట్టుకెళ్ళిపోవడం, ఐప్యాడ్ని తీసుకెళ్ళిపోవడం, ఇవన్నిటి దృష్ట్యా హత్య అంటే అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. అది ఇప్పటికీ కూడా పోస్ట్మార్టం రిపోర్టు గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం, పోస్ట్మార్టం రిపోర్ట్ ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. తహసీల్దార్ గారికి ఇస్తే తహసీల్దార్ గారి నుంచి నేను సంపాదించి నేను మీ అందరికీ అందజేశాను. దాని మీద ఎవరిచ్చారు హర్ష్ కుమార్కి అని చెప్పి వాళ్ళు మళ్ళా గొల్లాలు పడ్డారు. నేను హైకోర్టులో కూడా నేను దీని మీద వెళ్ళేసాను. ఏమైనా వేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల రీపోస్ట్ మార్టం చేయాలి బాడీని. రీపోస్ట్ మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి. సెకండ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, నిమ్స్ కానీ. ఇప్పుడు ఈ కాకుండా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, తర్వాత లేదంటే ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి. నాకైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు, సిబిఐ మీద కూడా నమ్మకం లేదు. సిబిఐ మీద ఎందుకు నమ్మకం లేదని నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకంటే కొకైన్ కేసు కాడి నుంచి వివేకానంద రెడ్డి కేసు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల్లో సిబిఐ ఇప్పుడు దాకా ఏమీ తేల్చకుండా కొన్ని చేతులెత్తేసిన సందర్భాల్లో నాకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు. ఇప్పుడు అందు గురించి నేను దీనికి పూర్తిగా సపోర్ట్ చేయమని స్టేట్ గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అంటే సపోర్ట్ చేయమంటే నేను ఏదైతే అడుగుతున్నానో మీకు ఎటువంటి సంబంధం లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ
ఈ హత్యతో మీకు ఏమీ సంబంధం లేకపోతే నేను వేసిన కేసుకి మీరు అబ్జెక్షన్ చెప్పకుండా క్లియరెన్స్ కూడా ఇచ్చేయండి మీతో ప్రభుత్వం తరపు నుంచి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే 24వ తారీఖున ప్రవీణ్ పగడాలు చనిపోయారు. 20వ తారీఖు ఏప్రిల్ క్యాండిల్స్ ర్యాలీ చేసాం. చాలా స్వేచ్ఛాయుత ధోరణిలో పబ్లిక్ వచ్చారు. అదేవిధంగా మే 24న అదే ప్రకృతి వేదిక పక్కనున్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతాం. 24th మే సాయంత్రం 6 గంటలకు మొత్తం అందరినీ రమ్మంటున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్యని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి. దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని, కార్లు తీసుకుని రండి. ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రతి చర్చి మెంబర్స్ కూడా ప్రతి చర్చి ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేసుకుని స్వయంగా మీకు మీరే, అంటే నమ్మికున్నాళ్ళు, ఇది హత్య అని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు రండి. మన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలియజెప్దాం. ఇది హత్య అని ఇంతమంది నమ్ముతున్నాం కాబట్టి ఇది హత్యలాగా మీరు దర్యాప్తు చేయండి. ఈ హత్యలో అనుకున్న వాళ్ళని అందరినీ బయటికి తీయండి. దీనికి పర్మిషన్లు కూడా అడ్డు పెట్టొద్దని గవర్నమెంట్కి చెప్తున్నాను. మీరు అడ్డు పెడుతున్నారంటే మటుకు మీరు నిజాన్ని కప్పిపుచ్చడానికే అడ్డు పెడుతున్నారన్నది మేము భావించవలసి వస్తుంది. నేను ఇంకా పర్మిషన్కి లెటర్ పెట్టలేదు. ఇవాళ కానీ రేపు కానీ పెడతాను. పెట్టిన తర్వాత నేను చాలామంది దీని గురించి డిస్కస్ చేశాను. వందలాది మందితో నేను డిస్కస్ చేశాను. భాగస్వాములు అవుతాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాజమండ్రిలో ఉన్న విలేకరులందరికీ నేను ఎప్పుడు ప్రోగ్రాం పెట్టినా కానీ నేను ఎవరి దగ్గర కూడా తీసుకోను, ఎవరి దగ్గర డబ్బులన్నీ తీసుకోండి. ఎవరన్నా బలవంతంగా వచ్చిస్తే తప్పని పరిస్థితుల్లో తీసుకుంటానేమో కానీ అది చాలా లిటిల్ అమౌంట్. నేను ఖర్చు పెట్టిన దాంట్లో 100 వంతు ఉండదు. ఎవరన్నా ఇస్తే అయితే అది తీసుకోను. అసలు అందరికీ తెలుసు రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి, ఏ పొలిటీషియన్ కానీ ఎవరైనా సరే, హర్ష్ కుమార్ వచ్చి మా మీటింగ్ గురించి డబ్బులు తీసుకున్నాడు అన్న వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి. నేను ఎంపీగా మనం సింహగర్జన పెట్టాం 2009 ఫిబ్రవరి 9ని పెట్టాం. దగ్గర 6 లక్షల నుంచి 8 లక్షల వరకు పబ్లిక్ వచ్చారు. ప్రతి రూపాయి కూడా నా సొంత డబ్బులు. తర్వాత మొన్న సింహగర్జన, దళిత గర్జన అని పెట్టాం. దళిత గర్జన అనేటప్పటికల్లా సక్సెస్ అయింది కానీ ఫస్ట్ మీటింగ్ అంత సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే మాలల సింహగర్జన అని కానీ లేకపోతే మాదిగలను పెడితే సక్సెస్ అవుతుంది. దళితులు అనేటప్పటికి అలాగే విడిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం అవదు. సో నేను 24వ తారీఖున ఆ మీటింగ్కి తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ